అధ్యక్షుడు మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మరి ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేటీకరణని వెంటనే ఆపాలన్న ఉద్దేశంతో మరి దాదాపు 3 నెలల నుంచి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి భీమవరం ఇన్ఛార్జ్ అయినటువంటి చినమల రాయుడు గారి ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి భీమవరం నియోజకవర్గంలో దాదాపు 55,000 నుంచి 60,000 సంతకాలు సేకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. నిజంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో ఇచ్చిన హామీలు అరాకొర ఇచ్చి మరి ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఈ మెడికల్ కాలేజీలు అవనివ్వండి లేకపోతే ఇతర అవనివ్వండి ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి రాకుండా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా దురదృష్టకరం. నిజంగా వాస్తవానికి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలి అన్నదాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మెడికల్ కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర 100 పడకల హాస్పిటల్ వస్తుంది. పేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అక్కడ వైద్యం చేసే సదుపాయం కలుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు పేద పిల్లలు ఉంటే ఆ పేద పిల్లలు కూడా ఆ మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి ఏ విధమైనటువంటి ఫీజులు పెడతారు ఏంటన్నది దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. అదేవిధంగా నిజంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే మనకి ఎంత మరి మైనస్ అన్నది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన అందరం కూడా కలిసిగా ఏంటి పార్టీలకు అతీతంగా ఏదైతే